రియల్ ఎస్టేట్ అక్రమాలపై రేలా కన్నెర్ర 38.63 లక్షల రూపాయల జరిమానా. విలేకరుల సమావేశంలో ఆర్టీఐ కార్యకర్త రాము వెల్లడి. ఖమ్మం జూలై 3 ప్రజల సొంతింటి కల ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై అధికారులు కొరడా జులిపించారని, ఖమ్మం ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఇండో ఖతార్ యాజమాన్యంపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేలా భారీ జరిమానా విధించిందని ఆర్టీఐ కార్యకర్త ఎన్ రాము తెలియజేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లైవ్లో చూడండి. నా పేరు నీలం రాము, రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యకర్తని. ఖమ్మం జిల్లా కొణిజల్ల మండలం అమ్మకాల గ్రామ పరిధిలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఇండో ఖతార్ రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు చేశారు. ఆ వెంచర్లో 200 గదులు 400 ప్లాట్లుగా విభజించి వాళ్ళు ప్లాట్లు అమ్ముతున్నారు. ఈ అమ్మకాలకి ముందు పర్మిషన్ రేలా టీజీ రేలా అంటే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ హైదరాబాద్ నుండి వీళ్ళు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి వెంచర్కి ప్రతి పేరు ఏ పేరుతో ఉంటే ఆ పేరుతో తీసుకోవాలి. ప్లస్ చేసే ప్రమోటర్ కూడా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇతను చేయబట్టి అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళ సంవత్సరం పాటు విచారించి ఇతనికి 38,63,000 రూపాయలు అపరాధ రుసుము అంటే పెనాల్టీ విధించారు. ఈ పెనాల్టీని 30 రోజుల లోపల చెల్లించాలి. నెక్స్ట్ వారం రోజుల్లో ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రచారం, బ్రోచర్ల ముద్రణ ప్లస్ ఏజెంట్ల నియామకం ఇవి కూడా చేయకూడదు. ఇన్ని ఉల్లంఘనలు చేయబట్టి పెనాల్టీ పడేది. కాబట్టి ఏ రియల్ ఎస్టేట్లోనో కామన్ మ్యాన్ ప్లాట్ కొనుక్కోవాలంటే ముందు రేలాలో రిజిస్ట్రేషన్ అయినా వెంచర్ నుంచి కొనుక్కోవాలి. ఖమ్మం జిల్లాలో ఇంత భారీ పైన ఈ వెంచర్కే పడింది. ఇంతవరకు ఏ వెంచర్ కూడా ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కూడా ఇంత అప్రాప్తం పడలేదు ఇంతవరకు. ప్లస్ ఈ వెంచర్లో ప్రభుత్వ భూములు, ఇనాం భూములు ప్లస్ సాగునీటి వనరులు కూడా ఉన్నాయని చెప్పి ఖమ్మం ఆర్టీఓ గారు గుర్తించి జిల్లా కలెక్టర్ గారికి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు. వాళ్ళ పరిశీలనలో ఉంది. ఓకేనండి, ఇంకా సరిపోతుంది.